మనలోని కొన్ని చక్రముల గురించి చెప్పుకుంటూ మూలాధార చక్రం గురించి, స్వాధిష్టాన చక్రం గురించి చాలా మటుకు నేను తెలియజేస్తున్నాను. ఇంకా మిగతా చక్రముల గురించి మనము ఈ వీడియోలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రములు అంధకార బంధురములు. ఇక్కడ కౌలాచారులు ఎక్కువగా ధ్యానము జపము చేస్తూ ఉంటారు. సమయాచారులకు ఇక్కడ ధ్యానము కానీ జపము చేయడానికి కానీ అంతగా అవసరం పడదు. తరువాత చక్రము మణిపూరక చక్రము. ఈ మణిపూరక చక్రము నాభిస్థానములకు దగ్గరగా ఉంటుంది. దీనికి జలతత్వముతో కూడి ఉంటుంది. ఇది 10 దళములతో కూడి ఉన్నటువంటి పద్మముగా ఇక్కడ ఉంటుంది. ఈ 10 దళములలో కూడాను డా ఢా నా, తా తా దా ధ నా, పా ఫ అనేటువంటి అక్షరములతో ప్రారంభమయ్యేటువంటి శక్తి దేవతలు ఈ దళములను, ఈ 10 దళములను పరివేష్టించి ఉంటారు అనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. దీని కన్నిక యందు వయోవస్థ వివర్జిత అనేటువంటి శక్తి దేవత ఉంటుంది. వయోవస్థ వివర్జిత అంటే వయస్సు అనేటువంటి అవస్థ, వయస్సు అనేటువంటి స్థితిని వివర్జిత వదిలివేసినటువంటి ఆవిడ. అంటే ఈవిడ నిత్యము కూడా 16 సంవత్సరముల ప్రాయముతోనే ఇక్కడ మణిపూరక చక్రం యందు ఆ కర్ణిక యందు ఉంటూ ఉంటుంది అని ఈవిడిని లాకిన్యాంబ అని కూడా పిలుస్తూ ఉంటారు. లాకిన్యాంబ స్వరూపంతో ఈవిడ అక్కడ ఉంటుంది. ఈ చక్రానికి అధిపతి విష్ణుమూర్తి. లలిత సహస్రనామాలను ఒకసారి ఈ మణిపూరక చక్రం గురించి ఏమని చెప్పిందో చూసుకుందాం. మణిపూరాబ్జనయ వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత డాంబర్యాదిభిరావృత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద లాకిన్యంబ స్వరూపిణి. ఇది రక్తవర్ణముతో ఉంటుందని, మాంసమునందు స్థిరీకరించబడి ఉంటుందని ఈ శక్తి అని తెలియజేస్తూ ఉంటుంది. రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతి మానస. బెల్లముతో చూసిన అన్నం అంటే ఈవిడికి ప్రీతికరముగా ఉంటూ ఉంటుంది. ఈ మణిపూరక చక్రము, స్వాధిష్టాన చక్రము యొక్క తత్వముల గురించి కొన్ని భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. మనము చెప్పుకున్నట్టుగా స్వాధిష్టాన చక్రము అనేటువంటిది అగ్నితత్వంతో కూడి ఉంటుందని, మణిపూరక చక్రము జలతత్వంతో కూడి ఉంటుందని చాలామంది అభిప్రాయం. కొంతమంది మాత్రము స్వాధిష్టాన చక్రము జలతత్వము కలిగి ఉంటుందని, మణిపూరక చక్రము అగ్నితత్వంతో ఉంటుందనేటువంటి భావన కూడా ఉన్నది. అగ్ని, జలము ఈ రెండింటినీ కానీ మనం తీసుకున్నప్పుడు పూరకము అంటే నింపడం. దేనైనా నింపడము అనేటువంటిది జలముతోనే ఎక్కువగా జరుగుతుందో కానీ అగ్నితో నింపడము అనేటువంటి జరగదు కదా. అందుకని మణిపూరక చక్రము అనే దానికి జలతత్వముగానే చాలామంది అనుకుంటూ ఉంటారు. తరువాత చక్రము అనాహత చక్రం. ఈ అనాహత చక్రము హృదయ స్థానంలో ఉంటుంది. ఇది వాయుతత్వంతో కూడి ఉంటుంది. దీనికి 12 దళములతో కూడినటువంటి పద్మము ఉంటుంది. ఈ పద్మము యొక్క కర్ణిక యందు వామదేవి అనేటువంటి శక్తి ఉంటుంది. శివుని యొక్క పంచవ్యూహాలలో ఉత్తరము దిక్కు చూసేటువంటి వ్యూహము వామదేవుడు. ఈ వామదేవుని యొక్క శక్తియే వామదేవి అనేటువంటిది. ఇది వాయుతత్వంతో కలిగి ఉంటుందని మనం చూసుకుంటున్నాం. లలితా సహస్రనామాలను ఒకసారి చూసుకున్నప్పుడు
అనాగతాబ్జనయా శ్యామాభావదనద్వయ దంశోక్షలాక్షమాలాధిధరా రుధిర సంస్థిత కాళరాత్రాది సప్తోఘ వృష్ణ స్నిగ్ధోదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి. ఈ 12 ధర్మములందు కూడా క ఖ జ్ఞ చ ఛ జ ఝ ఇని ట ఠ అనేటువంటి అక్షరములతో కూడినటువంటి అక్షరములతో ప్రారంభమైనటువంటి శక్తి దేవతలు దీన్ని పరివేష్టించి ఉంటాయి అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన విషయం. లలితా సహస్రనామాలు చెప్పినట్టుగా అనాహతాబ్జనయ శ్యామాభా వదనద్య, ఇది శ్యామల రంగులో ఉంటుంది. కాళరాత్రి మొదలగు శక్తి దేవతలు ఈ దళములను పరివేష్టించి ఉంటాయి అనే విషయం కూడా మనకి ఇక్కడ తెలుపుతున్నారు. ఇక్కడ స్నిగ్ధోదనము అంటే నెయ్యితో కలిపినటువంటి అన్నము వీటికి ప్రీతికరముగా మనం గ్రహించాలి. దీని తర్వాత చక్రము విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రము కంఠస్థానంలో ఉంటుంది. ఇది ఆకాశతత్వమును కలిగి ఉంటుంది. ఇక్కడ 16 దళములతో కూడినటువంటి పద్మం ఇక్కడ ఉంటుందని, ఈ 16 దళములలోనూ ఆ నుండి అహా వరకు వచ్చినటువంటి అచ్చులతో ప్రారంభమయ్యేటువంటి నామములతో ఉన్నటువంటి శక్తి దేవతలు ఇక్కడ పరివేష్టించి ఉంటారని మనం గ్రహించుకోవాలి. ఈ విశుద్ధి చక్రములో స్వర దేవతలు ఎక్కువగా ఉంటారు. లలితా సహస్రనామాలు చూసుకున్నప్పుడు విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రకరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా పక్ష పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత దాకినీశ్వరి. ఈవిడికి పాయసాన్నం మీద ప్రీతి ఎక్కువగాని, చర్మమునందు ఎక్కువగా స్థిరీకరించి ఉంటుందని, పశులోక భయంకరి అన్నారు. అంటే పశువుల లాంటి అజ్ఞానము కలిగినటువంటి వారు ఈ శక్తి దేవతను చూస్తే భయపడుతూ ఉంటారని తెలియజేస్తూ ఉంటుంది ఈ లలితా సహస్రనామాలు. మిగతా విషయాలను విపుల భావాన్ని నేను నా తర్వాత వీడియోలో తెలియజేసుకుంటాను. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.